అందరికీ కాకరకాయ కారం నేర్చుకుందామా. దీనికోసం కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని 1 ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత దీంట్లో సాల్ట్ మరియు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ని బయటకు వచ్చేసాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాండి పెట్టేసుకోండి. కాకరకాయ ముక్కలు, చింతపండు, మజ్జిగ వేసేసుకొని వీటిని బాగా ఉడికించేసుకుంటే మజ్జిగన్ని ఎగిరిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బాండి తీసుకొని దాంట్లో అరకప్పు నూనెను వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈలోపు వేరొక బాండీలో తీసుకోండి. దాంట్లో నూనెను వేసుకున్నాక శనగపప్పు, మినపప్పు, అలాగే ధనియాలు, లాస్ట్లో మనం కొంచెం జీలకర్ర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే మనం చింతపండు, చిన్నులపాయలు, అలాగే ఉప్పు, కారం వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. అవుతున్న కాకరకాయ ముక్కలు కొంచెం గట్టిపడతాయి. దీంట్లో కరివేపాకును వేసేసుకున్నాక చిన్నులపాయ కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం కొద్దిగా బెల్లాన్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లిపాయ కారం రెడీ.